మనకి ఆరోగ్యం సంబంధించి చాలా సమస్యలు. మరీ ముఖ్యంగా ఈ నడుము నొప్పి సార్. చాలామంది ఈ నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్తేనేమో నడుము నొప్పికి సంబంధించి ఆపరేషన్ చేస్తే గాని ఇది నివారణ అవ్వదు అని చెప్పి అంటూ ఉంటారు. మరి ఈ యొక్క సమస్య అసలు ఎందుకొస్తుంది? మరి దీనిని ఎలా నివారణ చేయొచ్చు అనే అంశం గురించి మా ప్రేక్షకులకు మీ మాటల్లో తెలియజేయండి. నడుము నొప్పి అనేది ఏ వయసు వారికైనా రావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 5 ఏళ్ల పాటు రోడ్లన్నీ గుంతల రోడ్లు. ఆ గుంతల రోడ్లో బైక్ మీద వెళ్ళినా, ఆటో మీద వెళ్ళినా, బస్సు మీద వెళ్ళినా నడుము నొప్పులు వచ్చేసినాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మొట్టమొదటి చేసింది ఏంటంటే ఈ రోడ్లన్నీ గుంతలు పోడ్చడం. ఇప్పుడు ఈ నడుము నొప్పులు తగ్గిపోతాయి. కనుక మనము బైకుల మీద గుంతల్లో ప్రయాణం చేస్తే రావచ్చు. పైగా ఎక్కువ దూరం, రోజుకి 100, 150, 200 కిలోమీటర్లు రకరకాల కారణాల వల్ల ఆఫీస్కనో లేదా కొంతమంది బైకుల మీద పెట్టుకుని గ్రామాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటారు, రకరకాల వ్యాపారాలు. వాళ్ళకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ నడుము నొప్పి అనేది దీర్ఘకాలంగా ఎక్కువ రోజుల పాటు 100, 150, 200 కిలోమీటర్లు ప్రయాణం చేయటం వల్ల రావచ్చు. ఇదే కాకుండా యువతకు అలవాటు లేని పని ఎవరైనా చేస్తారు. మనము రైల్వే స్టేషన్లో సూట్ కేసు బరువు ఉంటుంది, 25-30 కేజీలు, ఎప్పుడు మోసిన అలవాటు ఉండదు. ఈ మహిళలేమో 2 రోజులు ప్రయాణం అంటే మొత్తం లోడ్ వేసేస్తారు. 2 రోజులు అంటే తక్కువ తీసుకెళ్తే ప్రయోజనం ఉంటుంది. పాపం పోర్టర్ ఉండడు, దాన్ని లేపుతాడు. లేపినప్పుడు నడుము పట్టేస్తుంది. నడుము పట్టేయటమే అక్కడ ఉండే వెన్నుపూసల్ని వైద్య పరిభాషలో లంబార్ వర్టిబ్రా అంటారు. ఆ మధ్యన ఉండే కుషన్ లాంటి డిస్క్ పక్కకు తొలగిపోతుంది. అట్లాగే స్టెప్ని అలవాటు ఉండదు, ఏం లేక తనే ప్రయత్నం చేసి లేపుతారు. అంటే అలవాటు లేకుండా ఏదైనా బరువు లేపినప్పుడు, లేదా కొంతమంది మహిళలు వచ్చి బుట్ట లేపయ్యా నా నెత్తి మీద పెట్టు సహాయపడమంటారు. అలవాటు లేనాడు ఆ బరువును బుట్టను లేపినా నడుము పట్టేయటం. నడుము పట్టేయటం అంటే ఆ డిస్క్ పక్కకు తొలగే అవకాశం ఉంది. ఈ నడుము నొప్పితో పాటు డిస్క్ వెళ్ళి పక్కనుండే నరంపై ఒత్తిడి చేయటం వల్ల నడుము నుంచి ప్రారంభించి పిరుదల వెనక నుంచి, తొడ వెనుక భాగాన, మోకాలు వెనక నుంచి, పిక్కల మీద నుంచి పాదం వరకు తీవ్రమైన నొప్పి, కరెంట్ షాక్ కొట్టినట్టు ఉంటుంది. దీన్ని వైద్య పరిభాషలో సయాటిక అంటారు. ఈ సయాటిక ఓ పక్క ఉండొచ్చు, 2 పక్కలు ఉండొచ్చు. నడుము ఒక పక్క అయితే సయాటిక ఇంకా ఎక్కువ బాధ ఉంటుంది. ఇక వయసు పెరిగిన వాళ్ళలో పూసల అరుగుదల వల్ల ఆ వెన్నుపాము నుంచి పక్కకు వచ్చే నరాలపై ఒత్తిడి వల్ల ఈ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నడుము నొప్పి అనగానే కొంతమంది ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొంతమంది న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్తారు. ఇదంతా నరాలతో కూడిన వ్యవహారం కనుక న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళటం మంచిది. గతంలో ఎక్స్రేలు తీసేవారు, ఎక్స్రే వల్ల ఏం ప్రయోజనం ఉండదు. దానికి ఎంఆర్ఐ చేయాలి. ఎంఆర్ఐ అంటే 10,000 ఖర్చు. ఇవి ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలో చేయరు. దీనికి ఒక మంచి సలహా, ఎంఆర్ఐ ఎవరైనా చేయమని చెప్తే చేయటం మంచిదే. ఎందుకంటే నడుముకి ఎంఆర్ఐ చేస్తే డిస్క్ తొలగిందా, లేదంటే అక్కడ ఏమన్నా పూసల్లో క్యాన్సర్ ఉందా, టీబీ ఉన్నదా, నరం మీద ఏ మేరకు ఒత్తిడి ఉన్నది అని తెలుస్తుంది. హైదరాబాద్ నగరంలో మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ అని సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరలో హబ్సిగూడ, గచ్చిబౌలి, నల్లగండ్ల, కూకట్పల్లి వివిధ ప్రాంతాల్లో మన మందుల షాపులు నిర్వహిస్తారు మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్. వాళ్ళు టెస్టులన్నీ ఎంఆర్ఐతో సహా 25% చేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ 2,000. మనం కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణల జిల్లాల నుంచి రైలు ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్లో దిగి అక్కడే స్నానం చేసి టిఫిన్ చేసి హబ్సిగూడకి వెళ్ళిపోతే 2 కిలోమీటర్ల దూరం హబ్సిగూడలో చేయించుకుని సాయిగా మళ్ళీ ఇంటికి సాయంత్రానికి ఇంటికి వచ్చేయచ్చు. కనుక మన ఊళ్ళో 8,000, 10,000 ఖర్చు పెట్టుకునే బదులు ఇక్కడ చేయించుకోవచ్చు. వీళ్ళు ఎంఆర్ఐయే కాదు, సిటీ స్కాన్లు, ఏ రకమైన పరీక్షలైనా మనకి ఒక 50,000 రూపాయలు అయ్యే పరీక్షలు
అక్కడికి వెళ్తే 25%, 12,500 చేస్తారు. ఆ విధంగా మెడ్ ప్లస్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్లో విశేషమైన సేవ చేస్తున్నారు. దీన్ని మనం సద్వినియోగం చేసుకుని ఎంఆర్ఐ చేయించుకోవచ్చు. ఇప్పుడు దీనికి నొప్పి ట్యాబ్లెట్లు వాడతారు. నొప్పి ట్యాబ్లెట్లు వాడితే మూత్రపిండాలు పాడైపోతాయి, కిడ్నీలు, రక్తంలో సీరం క్రియాటినిన్ పెరిగిపోతుంది. ఇక పొట్ట నొప్పి, పొట్టలో పుండు, గ్యాసు ఇక చెప్పనలవి కాదు. ఇక ఎముకల డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళినా నీకు ఆపరేషన్ అంటారు. ఇంకా కొంతమంది నీకు ఇన్సూరెన్స్ ఉందిగా, నీ సొమ్మేం పోదు కదా, మేము ఇన్సూరెన్స్ డబ్బులతో చేస్తాం కదా, లేదు ఆరోగ్యశ్రీలో ఉంది కదా చేస్తామంటారు. సరే, వాళ్ళు ఆపరేషన్ చేయటం బాగానే ఉంది, కానీ వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, లేదు బరువు పనులు చేసేవాళ్ళు, కాయకష్టం చేసేవాళ్ళు నడుము ఆపరేషన్ చేశాక మేము మళ్ళీ మా పని చేసుకోగలమా అనేది ప్రశ్నార్థకమే. అందువల్ల ఎవరికి వాళ్ళు కాయకష్టం చేసి శారీరక శ్రమ చేసేవాళ్ళు వెనకంజ వేస్తారు. 70 ఏళ్ళు వచ్చినాక పోసరిగి అక్కడేదో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లోపం వల్ల, విటమిన్ డి లోపం వల్ల ఆ పూసం ఎత్తబడిపోతే దానికి ఆపరేషన్ అంటారు. కనుక ఈ రోజున ఆపరేషన్ లేకుండా నాకు ఏదైనా నడుము నొప్పికి పరిష్కారం ఉందా అని ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తుంటారు. దానికి లీ ఫార్మా అనే కంపెనీ వారు అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది స్పైనో కార్ట్ అనే ట్యాబ్లెట్. ఉదయం 1, మధ్యాహ్నం 1, రాత్రి 1, 3 నెలల పాటు వాడాలి. దీంట్లో పసుపు ఉంటుంది, పసుపులో కర్కుమెన్ ఉంటుంది. అలాగే చేపలలో మరి బాదము, పిస్తాలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు కూడా ఉంటుంది. షల్లాకి అనే ఆయుర్వేద ఔషధం, విటమిన్ సి, విటమిన్ డి ఉంటుంది. దీంట్లో ఎటువంటి రసాయనాలు ఉండవు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఇప్పటికే వాడుతున్న షుగరు, బీపీ, గుండె జబ్బు వాటి మందులు, ఇంగ్లీష్ మందులతో పాటు వాడినా కూడా ఎటువంటి రియాక్షన్లు రావు. దీంతోపాటు తక్షణం నొప్పున చోట రాసుకోవడానికి స్మూత్ వాక్ అనే ఆయింట్మెంట్ నడుముకు రాస్తే 2-3 గంటల్లోనే నడుము తగ్గిపోతుంది. రోజుకు 3-4 సార్లు రాసుకోవచ్చు. ఈ రెండింటితో పాటు ప్రకృతి ప్రసాదించిన వన తులసి, మహాబీర విత్తనాలు, ఇవి రాత్రిపూట 1 స్పూను నీళ్ళలో, గ్లాసు నీళ్ళలో నానబెట్టి ఉదయం టిఫిన్ చేయక ముందే పరగడుపున వేసుకోవాలి. ఇది 3 నెలలు ఆపకూడదు. ఇక కొన్ని సంవత్సరాల పాటు వాడితే మంచిది. దీనివల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు. ఇది వాడటం వల్ల బరువు తగ్గుతారు, గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది, జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. ఈ మహాబీర విత్తనాలు డూప్లికేట్లు ఉన్నాయి. బొప్పాయి గింజలను ఎండబెట్టి కలుపుతున్నారు. మీరు నమ్మకమైన చోట ఇవి కొనుగోలు చేయండి. మహాబీర విత్తనాలు, స్పైనో కార్టు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఎవరికైతే నడుము నుంచి అరికాలు వరకు తీవ్రమైన నొప్పి, సయాటికా ఉందో, తక్షణం మీకు ఉపశమనం కలగాలంటే దానికి ఇంకో ట్యాబ్లెట్ ఉంది, ప్రెగాబాలిన్ NT 75/10. ఇది ఉదయం టిఫిన్ తర్వాత 1, రాత్రి భోజనం తర్వాత వేస్తే ఆ సయాటికాకి చక్కటి ఉపశమనం లభిస్తుంది. దాన్ని వాడటం ద్వారా చక్కగా నిద్రపడుతుంది. వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోకుండా ఉండటం అనేది ఇది మనకి ప్రకృతి ప్రసాదించిన వరం. ఆపరేషన్ లేకుండా ఈ రోజున ఆపరేషన్కి సిద్ధమయ్యి ఇవి ఉన్నాయని తెలిసి వీడియోలు చూసి ఇవి వాడి ఆపరేషన్ లేకుండా చక్కగా హాయిగా వాళ్ళ జీవనం గడిపే పరిస్థితి ఉంది. ఇవి ఎక్కడ దొరుకుతాయి మనకనంటే అమెజాన్లో ఆర్డర్ పెట్టచ్చు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదు కంపెనీ వారిది www.leehealthdomain.com అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా ఒక 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి, 9100107481, 910010010748, 8977030218, 9502897374. స్థూలకాయము, భారీకాయం ఉన్నవారు
లేదా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు బరువు ఎక్కువ ఉంటారు. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ నడుము నొప్పి అధికంగా ఉంటుంది. కనుక బరువు తగ్గటం అనేది చాలా ముఖ్యం. తర్వాత గ్రామాల్లో ఈ రోజులు కూడా నులక మంచాల మీద, నవారు మంచాల మీద పడుకుంటారు. పూర్వకాలం కాటన్తో చేసిన నవారు ఉండేది, ఇప్పుడేమో ప్లాస్టిక్ నవారు ఉంది, సాగిపోతుంది. ఆ నులక మంచాలు, నవారు మంచాలు వాడద్దు. మనం స్ప్రింగ్ కాట్లు కూడా వాడకూడదు. అట్లాగే యూఫోమ్తో చేసిన పరుపులు కాకుండా కాయర్తో చేసినవి, కొబ్బరి పీచుతో చేసిన పరుపులు వాడటం మంచిది. ఆ విధంగా తర్వాత ఈ టాయిలెట్లో కూడా వెస్ట్రన్ టాయిలెట్ వాడితే ఈ నడుము నొప్పికి మంచి ఉపశమనం లభిస్తుంది. కింద నేల మీద కూర్చుని ఇండియన్ టాయిలెట్ కొంచెం అసౌకర్యంగా ఉంటుంది. ఏదేమైనా వీటితో పాటు కాల్షియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు, రాగి జావ, సున్ని ఉండలు, నువ్వుల ఉండలు, దాంతోపాటు ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. విటమిన్ డి ఎండలో ఒక 20 నిమిషాలు మనం కూర్చుంటే చక్కగా విటమిన్ డి, ఆ రోజుకు కావాల్సిన విటమిన్ డి మనకు లభిస్తుంది. ఆ విధంగా ఈ స్పైనోకార్ట్ అనే ట్యాబ్లెట్లు, స్మూత్ వాక్ ఆయింట్మెంటు, మహాబీర విత్తనాలు అనేక మందికి ఆపరేషన్ లేకుండా, అనేక మంది అంటే కొన్ని లక్షల మందికి, దీన్ని తెలుగు రాష్ట్రాలే కాక భారతదేశంలో అన్ని రాష్ట్రాల వాళ్ళు దీన్ని ఉపయోగించి ఆపరేషన్ లేకుండా నడుము నొప్పికి శాశ్వత పరిష్కారం పొందగలిగారు. నడుము నొప్పి అంటే ఆపరేషన్ అవసరం లేదు. ఆపరేషన్ లేకుండానే ప్రకృతి ప్రసాదించిన మహాబీర విత్తనాలు, స్పైనోకార్ట్ అనే ట్యాబ్లెట్లు, స్మూత్ వాక్ అనే ఆయింట్మెంటు మనకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం వాడుతున్న ఇంగ్లీష్ మందులు, షుగరు, బీపీ లాంటి మందులతో పాటు దీన్ని వాడినా కూడా ఎటువంటి రియాక్షన్లు ఉండవు. కనుక ఆపరేషన్ అవసరం లేదు. దీన్ని వాడి లక్షలాది మంది నడుము నొప్పి నుంచి శాశ్వత ఉపశమనాన్ని పొందారు. For more videos like this, subscribe Big TV channel.